మంచిదిరా బాబు అని చెప్పేసి మొర్రుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి వైసీపీ వాళ్ళు ఆలోచించారు. చాలా కష్టంగా ఉంది. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు వయసు తీసుకున్నప్పుడు దగ్గరకు వస్తానండి. నమస్తే రామ్మోహన్ గారు. అనవసరంగా రైట్, ఒక్క నిమిషం. నమస్తే అండి సార్, మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు ఎన్నాళ్ళ నుంచో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటారు. అసలు ఏం జరగాలి? ఇప్పుడు గ్రూప్ 1 స్కామ్ జరిగింది గత ప్రభుత్వ హయాంలోని, ఇప్పుడు డిఎస్సి స్కామ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కోటి ప్రభుత్వంపై. సో జరుగుతున్న ఈ ఇష్యూస్ అసలు మీరు ఎలా చూస్తారు? నష్టపోయిన నిరుద్యోగ యువతకు నిజంగా ఈ పార్టీలు ఇస్తున్న మెసేజ్ ఏంటి, ఎలా చూడాలి? సతీష్ గారు, మీకు మిత్రులు మసూద్ రెడ్డి గారికి, దినేష్ గారికి, అట్లాగే రాఘవేంద్ర గారికి, నమస్కారం. నమస్తే. చెప్పండి. చర్చలో ఎప్పుడు వెలుగు పుట్టాలి, వేడి పుట్టొద్దు. నేను అంటున్నాను, కొన్ని అనవసర విషయాలు మాట్లాడుకుంటే మంచిది కాదు. ఎందుకంటే కరెక్ట్ గా సబ్జెక్ట్ మీద పోదాం. నా అభిప్రాయం అయితే ఆ ముగ్గురు దిగిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గత జల సేతు బంధన అని చేస్తున్నారు. నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టుకున్నారు అనిపిస్తున్నారు. ఎందుకంటే డిఎస్సికి ప్రతిగా ఇప్పుడు వీళ్ళు ఇది తీసుకున్నారా అనే సమస్య కూడా అనిపిస్తుంది. కానీ మన ప్రజలకైతే అనిపిస్తుంది కదా, డిఎస్సి మీద అక్రమాలని వైసీపీ ఎప్పుడో అపాయింట్మెంట్ ఇచ్చి కూడా చాలా తర్వాత వాళ్ళు లేవనెత్తితే అంతకంటే ముందు మేము లేవంటామంటున్నాం. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఇదంతా కూడా 2025లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి కుంభకోణం నుంచి మొదలైంది. చూసినాం కదా మనం. అంతకుముందు కూడా రాగానే శిలాపలకాలు వాళ్ళకి కొట్టడం చాలా చాలా రకరకాలు చేస్తే నేను చెప్పిన, ఎందుకంటే వాళ్ళదే పని మీరు అదే పని చేస్తే లాభం లేదు. మనం ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు కదా. ఒక 5 ఏళ్ళు వాళ్ళకి, 5 ఏళ్ళు మీకు, తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ మొదటి వాళ్ళకి ఇచ్చారు కదా. దీన్ని కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే నెయ్యి కుంభకోణం ఏమైనా చూసింది కదా, ఆఖరి నెయ్యే కదా తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు చేసిండ్రు, ముఖ్యమంత్రులు అక్కడ చౌకీదారులకు పనిచేయాలనే పరిస్థితి తీసుకొచ్చారు. అంత దుర్మార్గంగా మాట్లాడారు. ఆ తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా సనాతన ధర్మం కానీ రకరకాలు మాట్లాడిందంతా కూడా ఎక్కడికి వచ్చిందంటే ఏమీ లేదని తెలియదు. నెయ్యిలో కల్తీ లేదు, అసలు నెయ్యే కాకపోతే తెలియదు. ఇప్పుడు ఇది కూడా అట్లాగే అంటున్నాను నేను. ఎందుకంటే ఈ 2 కుంభకోణాలు బయట తీసే క్రమంలో మసూద్ రెడ్డి గారు క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పారు. నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు, కానీ వారికి రికార్డెడ్ ఎవిడెన్స్ పెట్టారు. దానిలో మనం ఇప్పుడు గిరీష్ గారు కానీ వీళ్ళు కానీ ఖండించాల్సింది ఏమున్నది? 2 ఒక్క సర్టిఫికేట్ తీసుకురాలేదు అంటున్నారు వారు. అది చూపెడితే అయిపోతే అప్లోడ్ చేయండి మసూద్ రెడ్డి గారు, అప్లోడ్ చేస్తే అయిపోతుంది. నాకు అందరికి తెలుస్తుంది కదా, ప్రజలందరికీ తెలుస్తుంది కదా. నేనేమంటున్నా అంటే మొదలైంది ఎప్పుడు? అది అందులో విభేదం లేదు. గిరీష్ గారు అదే చెప్పారు కదా, మొదలైంది ఎప్పుడు? టీడీపీ హయాంలోనే ప్రిలిమినరీస్ పూర్తయినాయి అంటున్నారు. మెయిన్స్ కావాల్సి ఉండే, మెయిన్స్ మీరు వచ్చినాక నేనేమంటున్నాను, ప్రభుత్వం శాశ్వతం కదా. ఒక ప్రభుత్వం పోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది, పార్టీ పోయి పార్టీ వచ్చింది, ఇంకో పార్టీ వచ్చింది, అప్పుడు కంటిన్యూ చేస్తారు కదా. దానిలో సిట్ 1, సిట్ 2 అంటున్నారు కదా. మరి సిట్ 1లో ఏదైతే తేల్చిందో అది సిట్ 2 ఎందుకు తేల్చలేకపోయింది? తర్వాత అంతకు ముందు అది తేల్చింది తప్ప, ఇది తప్ప మనం ఆలోచించాలి. ఒకటి. రెండోది ఏంటంటే, అసలు ఇప్పుడు జరిగిపోయిన దానికి గజల సేతుబంధనం ఎందుకు అంటున్నారు? కానీ గిరీష్ గారి ఆరోపణ ఒకటి ఏంటంటే తీవ్రంగా తీసుకోవాల్సింది, 768 మందిలో 726-32 మందితో ఇవి ట్యాంపరింగ్స్ ఉన్నాయి అని మొత్తం అంతా దిద్దారు, బయట వాడారు అంటున్నారు. అంటే 90% పైకి కదా. మరి అది లీగల్ గా కొన్నిసార్లు మార్కులు రీషెడ్యూల్ జరుగుతాయి, మార్కులు వేస్తారని వారు అంటున్నారు. ఇదైతే నేను ఎక్కడ చూడలేదు. అంటే రీషెడ్యూల్ జరిగిన మార్కులు ఎప్పటికప్పుడు మారుస్తారనేది ఎప్పుడు మార్కులు వేసిందంటే ఒకటి ఎవాల్యుయేషన్ తప్పైతే మళ్ళీ పై స్థాయిలో ఇంకొకటి జరుగుతుంది కదా, అప్పుడు ఏమైనా మార్చవచ్చు. ఒక్కోసారి ఏమైతే ప్రశ్న జవాబు మొత్తం చదవకుండా చూసిన అన్నిటికీ ఎవిడెన్స్ ఉంటే రెండింటికి లేవు, నాకు కనపడలేదు. ఒకటేమో సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత మరి అదే సెల్ ఫోన్ తీసుకుందని మనకు రాగేంద్ర గారు. నిజంగానే అది ఉంటే వీడియో ఉంటది కదా, మనకి సీసీ కెమెరా రికార్డు ఉంటది కదా, బయట పెట్టవచ్చు కదా. రెండోది ఏంటంటే సిట్ 1 రిపోర్ట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదు దాన్ని తేల్చినప్పుడు సిట్ 2 ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే అక్కడ అక్రమాలు జరిగినాయి నిరూపించడానికి అంతా 2 ఏళ్లే కదా సతీష్ గారు. ఇప్పుడు అంతా ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు కూడా కాలేదు, 2 ఏళ్ళు అయిపోయింది అంతే కదా. మొదటి సిట్ వేసింది వీళ్ళ హయాంలోనే, రెండో సిట్ వేసింది వీళ్ళ హయాంలోనే. మరి ఈ 2 సిట్లలో ఆ విభేదం ఎందుకు వచ్చిందని ఒకటి. హాయ్లాండ్ విషయంలో ఇట్లాంటిది లేదంటున్నారు కదా. హాయ్లాండ్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, చూడొచ్చు కదా. ఎగ్జామినర్స్ అందరూ పోయిన మన మూల్యాంకనం చేసిన వాళ్ళందరూ పోవడం రావడం అయితే కనపడుతుంది కదా. ఒక్క రోజు కాకపోతే ఒక రోజు 18 రోజులు జరిగినాయి కదా. మొత్తం ఇన్ని రోజులలో హాయ్లాండ్ అయితే భూతపడలేదు కదా, దాన్ని పోయిన రాకపోలేదు తెలవాలి కదా. వీళ్ళేమో అధికారికంగా 2 చోట్ల చేసామంటున్నారు. ఆ 2 చోట్ల సీసీ కెమెరాలు తీయండి. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ పోతే మనందరం ఏం కావాలి అంటే మనం అయోమయంలో నెడుతున్నట్టు లెక్క కదా. మసూద్ రెడ్డి గారు ఒక 5 రికార్డులు చూపెడుతున్నారు, ఒక్కటి తీసుకురాలేదు అంటున్నారు. ఆ ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తే మనకు మంచి చెడ్డని తేలిపోద్ది కదా అంటుంది. రెండోది, ఎలాంటి పేపర్ లేకుండా, నేను కూడా పేపర్ లేకుండా మాట్లాడుతున్నాను కానీ విషయాలు తెలుసు కదా. ఏమంటాను అంటే పేపర్ లేకుండా మనం ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే కరెక్ట్ కాదంటున్నాను. మసూద్ రెడ్డి గారు చెప్పిన దానికి కౌంటర్ వీళ్ళిద్దరు రికార్డెడ్ ఇస్తే బాగుంటది అంటున్నాను. అప్పుడు ప్రజలకు మంచిది చెడ్డది తెలుస్తుంది కదా. రెండోది ఏంటంటే ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు డిఎస్సీ ఏమో ఈ 2 ఏళ్ళలో జరిగిపోయింది. అంతకుముందు ఒక రకంగా చెప్పాను, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి అన్నీ అయిపోయింది. అంతకుముందు 5 ఏళ్ల క్రితం ఇది జరిగింది.
కోవిడ్ రూపకం కోర్టు మాత్రం కోర్టు ఆర్డర్ చూశాను సతీష్ గారు. నేను కోర్టు ఏమన్నదంటే మొదలు నోటిఫికేషన్ అప్పుడు లేదు కదా, మధ్యాహ్నం ఎందుకు డిజిటల్ మళ్ళీ మూల్యాంకనం చేసిండ్రు అనే మాట వచ్చింది. కానీ తప్ప అని లేకపోతే అది మొదలు నోటిఫికేషన్ లేదు కనుక ఇది అక్రమం కదా, ఎందుకు చేసారు అనే మాట వచ్చింది. అందుకని ఏం చేశారు, దాని మీద మరి డిజిటల్ కాకుండా మీరు మన ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ చేయమని వచ్చింది కదా, అందుకని వాళ్ళందరూ వెళ్ళారు కదా. ఇంకొకటి ఇప్పుడు మొత్తం రికార్డు ఉంటది కదా సతీష్ గారు, ఇప్పుడు ఎవరైతే మూల్యాంకనం కోసం పోయిందో వాళ్ళంతా రికార్డు ఉంటది కదా, అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉంది కదా, బయట పెట్టండి. నిజంగానే మెకానిక్లు పోయిందా, లేకుంటే హెల్పర్లు పోయిందా, లేకుంటే ఇంటర్మీడియట్ పోయిందా, 10th తోడు పోయిందా, వాళ్ళ పేర్లు డిజిగ్నేషన్ అయితే ఉంటది కదా, అవి బయట పెడితే అయిపోద్ది కదా. నేనేమంటాను, ఇందులో మళ్ళీ గుండెపోట్లు గొడ్డల పోట్లు వద్దుగా, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇక్కడ దీని గురించే మాట్లాడదాం మనం. ఇప్పుడు దాంతో ఏమైంది అంటే వాద ఉపాదాలు పెరిగితే ఒకరి మీద అరుచుకుంటారు, పోతుంది కదా. ఇప్పటికైతే సజావుగా జరుగుతుంది చర్చ. ఇందులో మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన రికార్డులో ఒకటి తక్కున్నది, మిగతా వాటి మీద వాళ్ళిద్దరు కౌంటర్ చేస్తే మాలాంటి వారికి కూడా సరిగ్గా తెలుసు, మనం మీకైనా నాకైనా కరెక్ట్ తెలుస్తుంది కదా అంటున్నాను. అనవసరంగా గత జల సేతుబంధనం చేసుకోకండి, ప్రభుత్వాన్ని బదనాలు చేసుకోకండి. ఇంకో 2.5 ఏళ్ళు ఉంది, ఎలక్షన్ లేవు. ఒక్కటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం, రేపో ఎల్లుండే ఎలక్షన్లు ఉంటే ఎట్లా పోట్లాడతాయి పార్టీలు జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ప్రభుత్వాలు ఎలక్షన్లు ఉన్నాయి, వాటిని మంచి సమర్థవంతంగా ఎదుర్కోండి. ప్రతిసారి ప్రతి దాన్ని కూడా ఇట్లా మనం బమ్మి తిప్పి చేసుకుంటారు. 2 పార్టీలు అంటున్నాను, నేను ఒక పార్టీగా. వాళ్ళైనా వీళ్ళైనా డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడిన దాని మీద ఖచ్చితంగా నేను ఖండించిన. ఏది డిఎస్సిలో అక్రమాలని మీరు అంటున్నారు కదా, మరి అభ్యర్థులు ఎవరైతే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళని కేసు బై కేసు చూశారు కదా. ప్రతి కేసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏకాంబరం నుంచి మొదలు పెడితే వాళ్ళ 10-12 మందికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది, జవహర్ గారు వివరణ ఇచ్చారు కదా, ఏమైంది ఏం సంగతి అనేది. అట్లా డిఎస్సిలో నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళ ఆరోపణలు నిజమైతే డిఎస్సీలో చేయాల్సిన పని ఏంటంటే మొత్తం కేసు బై కేసు 15 రోజులు ఒక ప్రజావాణి పెట్టండి. ప్రజావాణి అంటే ఆఫీసులో పెట్టండి, పెట్టేం చేయాలంటే ఎవరైతే అన్యాయం అయిందో వాళ్ళందరినీ పిలిపియండి, ఆ కేసులో ఏం జరిగింది, నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు అనే దాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇది అంటారు. ఈ రెండింటి మీద ఈ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన రికార్డ్స్ అన్ని ఉన్నాయి కదా, వీళ్ళ రికార్డ్స్ గవర్నమెంట్ ఇదే ఉంది కదా, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న రికార్డ్స్ అని బయట పెట్టి వైసీపీ చెప్తున్న దానికి ఏపీఎస్ విషయాలు చెప్తున్నారు, వైసీపీ చెప్తున్న విరుద్ధంగా ఏమైనా ఉంటే బయట పెడితే మాకు ఎన్లైట్ అయితే అందరం అంటున్నాడు. సమాజాన్ని ఎన్లైట్ చేయకుండా ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతే డిఎస్సి డోల్లా, ఏపీఎస్సి డోల్లా, మరి ప్రజలు వ్యవస్థల మీద నమ్మకాలు పోతాయి కదా. వ్యవస్థల మీద నమ్మకం పెంచుదామా లేకుంటే పోకూడదామా అంటే వీళ్ళిద్దరు పంచాయతీలో వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం సడలుతుంది కనుక ఆ వ్యవస్థల మీద నమ్మకం పెంచమని నేను కోరుతున్నాను. ఎస్, డెఫినెట్గా. అంటే రామోహన్ గారు ఇక్కడ కోర్టు వేసిన సిట్ అది, డిఎస్సి అనేది డిఎస్సికి ముందు వేసిన సిట్టు, డిఎస్సి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు దీన్ని మార్చడానికి ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ సిట్లు వేరు. మధుసూదన్ రెడ్డి చెప్పింది ఏంటి, మరి ఏపీఎస్సి మీద కూడా చెప్తున్నాను కదా మరో, అప్పుడు సంగతి ఏంటి కదా. అంటే డిజిటల్ కోర్టు ఏమన్నది అన్నాడు, నోటిఫికేషన్ పెట్టింది ఏంటంటే మీరు నోటిఫికేషన్ అన్నప్పుడు ఏదైతే మీ డిజిటలైజ్ మన మూల్యాంకనం లేదు కదా, దాని మీద మీరు ఎట్లా చేస్తారన్నది కనుకనే ఫిజికల్ గా చేశారు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అది కరెక్టా కాదా, హైకోర్టు ఆర్డర్ అయితే ఉంటది కదా ఒకటి. రెండోది ఏంటంటే డిఎస్సి, అందుకని డిఎస్సి కౌంటర్ గా దీన్ని ముందుకు తీసుకొచ్చిండ్రా అనే మాట వస్తుంది కదా, ప్రజలందరూ అనుకుంటుంది అదే కదా. డిఎస్సి మీద వైసీపీ ఆరోపణ చేస్తుంది. అంతకుముందు 5 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, మనం వెనక్కి వెళ్తే ఏపీఎస్సి మీద చేయొచ్చు కదా అని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు అని ఒక మాట ప్రజల్లో ఉంటుంది. నేను